హలో వ్యూవర్స్! వెల్కమ్ టు భవానీ కథల ప్రపంచం. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహించండి వ్యూవర్స్. అలాగే అప్డేట్ కింద హైప్ ఆప్షన్ కనిపిస్తే తప్పకుండా నా అప్డేట్‌కి హైప్ పాయింట్స్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేయండి వ్యూవర్స్. సరే, ఇక కథలోకి వెళ్ళిపోదాం. బాస్‌తో ఒకరోజు 27వ భాగం. నీకు రాత్రి నిద్ర సరిపోలేదా? మరైతే ఉదయం త్వరగా ఎందుకు లేచావు? రెస్ట్ తీసుకోవాల్సింది కదా! టిఫిన్ తిన్నాక విశ్రాంతి తీసుకో. మిగిలిన పనులు నేను చూసుకుంటాను అంది నిత్య శ్రీరాజ్తో. నాకు నిద్ర సరిపోయింది. అలాగే రెస్ట్ కూడా అవసరం లేదు, కానీ ముందు నువ్వు కూర్చో, టిఫిన్ తిందాం అని వడ్డించి కొడుకుకి తినిపిస్తూ, నేను రేపు సైట్కి ఆఫీస్కి వెళ్ళను. ఇంట్లో ఉండి నిన్ను బాబును చూసుకుంటాను అన్నాడు శ్రీరాజ్. అంత అవసరం లేదు. నేను బాగానే ఉన్నాను. జస్ట్ ఫీవర్ అంతే కదా, అది కూడా తగ్గిపోయింది. ఈ కాస్త నీరసం కూడా ఈరోజు పోతుందిలే. నువ్వు నీ పనికి వెళ్ళిపోదువు అంది. నిజంగా నీరసం తగ్గిపోతే అప్పుడు వెళ్తాలే అన్నాడు. బాబుకి స్నానం కూడా చేయించేశావట, ఎప్పుడు లేచావు అని అడిగింది. నేను లేచి చాలా సమయం అయ్యింది, కానీ నువ్వు కూడా త్వరగా టిఫిన్ తినేస్తే నీకు కూడా స్నానం చేయిస్తాను అన్నాడు సీరియస్ విషయం చెప్తున్నట్లు. ఆ మాటకు ఉక్రోషంగా చూస్తూ, ఎలాంటి సందర్భాన్నైనా వాడేసుకుంటావా అని చిరుకోపంగా అడిగింది. చూడు డాడీ, అమ్మకు లాల పోస్తాను అంటే తిడుతుంది అని కొడుకుతో కంప్లైంట్లా చెప్పాడు. అమ్మ డాడా లాల బాగా పోసి నీకు కూడా పోసి అన్నాడు బాబు. చూడు, బాబు కూడా నా పనితనానికి సర్టిఫికేట్ ఇస్తున్నాడు. నువ్వే నా సేవలు వినియోగించుకోవడం లేదు అన్నాడు కొంటెగా. ఆమె ఇంకా కోపంగానే చూస్తుండడంతో, అమ్మ ఏ అలా ఉన్నా డాడా తిట్టి అని అడిగాడు. వారిని ఇప్పుడే నా పక్షం మాట్లాడి అప్పుడే మీ అమ్మ పార్టీకి మారిపోయావా? నీ ఎదురుగా నేను మీ అమ్మను తిడతానా? తిడితే నువ్వు ఊరుకుంటావా అని అడిగాడు. వాడికేదో అర్థమైనట్లుగా హీ 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 అని నవ్వులు చిందించాడు. మొత్తానికి చిలిపి మాటల మధ్యలో బ్రేక్ఫాస్ట్ ముగించారు. ఆ రోజంతా కిచెన్లో అలాగే కొడుకుతో ఆడుతూ బిజీగా ఉండి నిత్యకు గంట గంటకు ఫ్రెష్ జ్యూస్, సూప్స్, లైట్ ఫుడ్ పెడుతూ ఆ ఇద్దరితో గడిపాడు శ్రీరాజ్. నిత్య అన్నట్లుగానే నీరసం తగ్గి కాస్త హుషారుగా మాట్లాడుతుండేసరికి శ్రీరాజ్కి మనసు కుదుట పడింది. డిన్నర్ అయ్యాక రోజుకన్నా ఎక్కువగా తండ్రి ఇంట్లో ఉన్నాడని ఆడేయడంతో బాబు త్వరగా పడుకుండిపోయాడు. నిత్య శ్రీరాజ్ చేయి పట్టుకొని, చాలా థ్యాంక్స్ శ్రీ, నువ్వు నన్ను అన్ని విషయాల్లో చాలా బాగా చూసుకుంటున్నావు. నేను ఒంటరిగా ఉండేటప్పుడు ఇలాగే 2-3 సార్లు ఫీవర్ వచ్చింది, కానీ అప్పుడు నన్ను చూసుకునే వాళ్ళు లేక, అమ్మ తోడు కూడా లేక చాలా బాధగా అనిపించింది. కానీ ఇప్పుడు నాకంటూ ఒక కుటుంబమే ఉంది అనే భరోసాను మరింతగా పెంచావు. నన్ను చిన్ని పాపాయిలా చూసుకున్నావు. థ్యాంక్ యూ సో మచ్ అంది. ఆమెను చిల్ చేయాలని, నీ కోపిక వచ్చాక అంతకంతా వడ్డీతో సహా తీర్చుకుంటాలే అన్నాడు. ఆ మాటకు బొంగమూతి పెట్టింది. ఆమె మోము చూసి నవ్వుతూ, పిచ్చి, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. ఒంటరిగా ఉన్నప్పుడు బాధపడ్డావేమో, కానీ ధైర్యంగా కూడా ఉన్నావు కదా. ఇప్పుడు జంటగా ఉన్నప్పుడు నీ ధైర్యం మరింత పెరగాలి, కానీ ఇలా బేలగా మాట్లాడకూడదు అంటూ ఆమెను హత్తుకున్నాడు. వద్దు అన్నట్లుగా నెట్టబోయింది. మళ్ళీ అని కోపంగా చూశాడు. దాంతో నిమ్మకుంది. ఆమెను మరింత గట్టిగా హత్తుకొని, నిజానికి నేను కూడా చాలా భయపడ్డాను అన్నాడు. భయం ఎందుకు శ్రీ? సత్య విషయం తర్వాత మా ఇద్దరిలో ఎవరికి ఏం సమస్య ఉండకూడదని వద్దంటున్నా వినకుండా ప్రతి నెల హెల్త్ చెకప్స్ చేయిస్తున్నావు కదా, ఇంక దేనికి భయం చెప్పు అని అడిగింది. చెప్పడానికైతే చాలానే ఉంది నిత్య. చిన్నప్పుడే అమ్మా నాన్న దూరం అయ్యారు. తర్వాత సత్యను పెళ్లి చేసుకున్నాక కూడా ఒంటరివాడిగా బ్రతికాను. అందుకే నిన్ను దగ్గర చేసింది సత్య. ఇప్పుడు నాకు నువ్వు బాబు మీ ఇద్దరే లోకం. మీ ఇద్దరిలో ఏ ఒక్కరికి ఏం జరిగినా తేరుకునే స్థితిలో నేను లేను అన్నాడు. ఎవరికీ ఏమీ కాదు, మనం ఇలాగే ఎప్పటికీ కలిసి ఉంటాం అని చెప్పి అతని నుదుటిని చుంబించింది. నాకు నచ్చిన చోట పెట్టొచ్చు కదా అన్నాడు. జ్వరం పూర్తిగా తగ్గలేదని గుర్తులేదా? కోరికలు కోరుతున్నావు అంది సీరియస్నెస్ నటిస్తూ.
కంగారు పడకు, నీకు జ్వరం, నీరసం రెండూ తగ్గాయి. సరే పడుకో, రేపటికి ఇంకా బాగా యాక్టివ్‌గా అయిపోదువు అనేసి బాబు గదిలోకి వెళ్ళిపోయాడు. నీ అల్లరి వెనుక ఎంతటి బెంగ దాగి ఉందో నాకెప్పటికప్పుడు తెలుస్తూ ఉంటుంది శ్రీ. నీ ఆ భయాన్నే అల్లరి రూపంలో దూరం చేసుకుంటున్నావని అనిపిస్తూ ఉంటుంది నాకు. భార్యని, బిడ్డను ప్రేమించే నువ్వు భర్తగా నా జీవితంలోకి రావడం నా అదృష్టం. ఇంతటి అదృష్టాన్ని నాకు అందించిన సత్యకు నేనెప్పటికీ రుణపడి ఉంటాను అని అనుకోగానే ఆమె మదిలో ఒక ఆలోచన వచ్చింది. దాంతో ఆమె ముఖం మీదకు చిరునవ్వు వస్తుండగా ఈ ఆలోచన బాగుంది అని అనుకుంది. మర్నాడు శ్రీరాజ్ నిద్రలేచి ఫ్రెష్ అయి నిత్య గదిలోకి వచ్చేసరికే ఆమె కూడా లేచి ఫ్రెష్ అయింది. దాంతో ఆమె నుదురు తాకి చూశాడు. జ్వరం లేదు. అలాగే ఆమె ముఖం నిన్నటి మీద ఇంకా తెరిపిగా కనిపించింది. అయినా కూడా నువ్వు కిచెన్లోకి రాకు, ఇక్కడే రెస్ట్ తీసుకో అన్నాడు. 2 రోజుల నుండి రెస్ట్‌లోనే ఉన్నాను కదా, నువ్వు ఆఫీస్‌కి రెడీ అవ్వు, పనులు నేను చూసుకుంటాను అంది. అదేం కుదరదు అని ఆమె వారిస్తున్నా వినకుండా ఆమెను కిచెన్లోకి రానివ్వకుండా బ్రేక్‌ఫాస్ట్ ఇంకా లంచ్ ప్రిపేర్ చేశాడు. ఈలోపు నిత్య బాబుని రెడీ చేసింది. బాబు నిత్యను ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా నిన్ననే ఆన్లైన్‌లో కొత్త బొమ్మలు తెప్పించాడు శ్రీరాజ్. ముగ్గురు కలిసి టిఫిన్ తిన్నాక నేను బాగానే ఉన్నాను, నువ్వు ఆఫీస్‌కి వెళ్ళు అని నిత్య చెప్పడంతో అమ్మను ఎక్కువ విసిగించకు అని కొడుక్కి, రెస్ట్ తీసుకో అని భార్యకు జాగ్రత్తలు చెప్పి వర్క్ గురించి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయాక ఆమె హాల్లో కూర్చుంది. అమ్మా అంటూ బాబు దగ్గరకు వచ్చి ఆమె ఒడిలోకి చేరాలా వద్దా? నాన్న అమ్మను విసిగించొద్దు అన్నారు కదా అని ఆగిపోయాడు. నేను బాగానే ఉన్నాను బంగారం, దగ్గరకు రా. మీ నాన్న నేను చేయడానికి నాకు ఏ పని మిగల్చలేదు. బట్టలు మిషన్లో ఉతికి ఆరేసేశారు. వంటతో పాటు ఇల్లు, కిచెన్ కూడా క్లీన్ చేసేశారు. మీ డాడా వచ్చే వరకు మనకు ఆడుకోవడమే పని అంది. ఆమె మాటలు పూర్తిగా అర్థం కాకపోయినా అమ్మ నవ్వుతూ పిలుస్తుంది, ఆట అంటుంది అని పరుగున ఆమె ఒడిలోకి వచ్చాడు. వాడిని గుండెలకు హత్తుకొని 2 రోజుల ఆర్తి తీర్చుకొని వాడితో ఆటలు ఆడుతూ మళ్ళీ కొత్త పదాలు నేర్పించడంలో బిజీ అయిపోయింది. శ్రీరాజ్ వెళ్ళిన దగ్గర నుండి ప్రతి పావుగంటకు ఫోన్స్ చేసి ఇప్పుడెలా ఉంది, ఇప్పుడెలా ఉంది అని అడుగుతూనే ఉన్నాడు. అప్పటికే 20 పైన ఫోన్స్ రిసీవ్ చేసుకున్న ఆమె విసిగిపోయి, నేను బాగున్నాను, నువ్వు నా మీద కాదు పని మీద ధ్యాస పెట్టు, మళ్ళీ ఫోన్ చేయకు అని కసిరింది. నువ్వు తిట్టినా, కోపం చూపినా నేను ఫోన్స్ చేస్తూనే ఉంటాను అనేసి ఫోన్ పెట్టేశాడు. అతని ప్రేమకు చిన్నగా నవ్వుకొని కొడుకుకి భోజనం తినిపించి ఆమె కూడా తినేసి నీరసంగా అనిపిస్తుండడంతో కొడుకుతో పాటు కాసేపు పడుకోబోతూ శ్రీరాజ్ ఫోన్ చేసినప్పుడు తీయకపోతే కంగారు పడతాడని కాసేపు పడుకుంటాను, ఫోన్ చేసి డిస్టర్బ్ చేయకు అని మెసేజ్ పెట్టి పడుకుంది. శ్రీరాజ్ ఆ మెసేజ్ చూసి నువ్వు నీరసంగా ఉన్నావు అంటే ఒప్పుకోవు కానీ ఇప్పుడు నీకే తెలుస్తుందా, సరే పడుకో అనుకొని పనిలో బిజీ అయిపోయాడు. సాయంత్రం ఇంటికి వచ్చాక నిత్య తీసుకొచ్చిన వాటర్ గ్లాస్ ఇంకా కాఫీ కప్ ఉన్న ట్రేను టేబుల్ మీద పెట్టేసి ఆమె నుదురు తాకి ఫీవర్ చెక్ చేసి గుడ్, జ్వరం మళ్ళీ రాలేదు, ఉదయం కన్నా యాక్టివ్గా ఉన్నావు అన్నాడు శ్రీరాజ్. జ్వరం పూర్తిగా తగ్గిపోయిందా డాక్టర్ గారు? మరైతే ఇక నేను నా పనులు చేసుకోవచ్చా అని చిరుకోపంగా అడిగింది. ఓ, రాత్రి పనులు కూడా భేషుగ్గా చేసుకోవచ్చు అన్నాడు కన్ను కొడుతూ. ఆ మాటకు ఉక్రోషంగా చూసింది. నువ్వెలా చూసినా బాకీ వసూలు చేసే తీరుతాను అంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోగానే అల్లరి పిల్లోడా అనుకొని ముఖం మీద చిరునవ్వులు చిందిస్తూ కిచెన్లోకి వెళ్ళిపోయింది. నిత్య కిచెన్లో చపాతీ కోసం పిండి కలుపుతుంటే తన గదిలో వర్క్ చేస్తున్న శ్రీరాజ్ ఆ పని ఆపి కిచెన్లోకి వచ్చాడు. ఏం కావాలి బాస్ అని అడిగింది. నాకేం వద్దు, నీకు హెల్ప్ చేద్దామని వచ్చాను. అసలే సుందరమ్మ లేదు, పైగా నిన్నే జ్వరం తగ్గింది కదా అన్నాడు. నాకేం నీ హెల్ప్ అవసరం లేదు, నువ్వు వెళ్ళి నీ పని చేసుకో, నేను బాగానే ఉన్నాను అంది. నా పనైతే రోజు ఉండేదేలే అని ఆమె వద్దంటున్న ఆమె పామడానికి సిద్ధం చేస్తున్న చపాతీ పీట తీసుకొని
మొదటి ముద్దను పిండిలో ముంచి తీసి చకచకా పాముతున్నాడు. నా మొగుడు బంగారం అంది కర్రీ కలుపుతూ. ఇలా రాత్రులు మెచ్చుకో అన్నాడు కినుకుగా. ఆ మాటకు కళ్ళెంతలు చేసి ఎప్పుడు చూడు అదే గోల అని సుతారంగా తిట్టి పని చేస్తుంది. ఇప్పుడే బంగారం అన్నావు, అప్పుడే తిడుతున్నావు అంటూ శ్రీరాజ్ చపాతీ పిండిని ఆమె బుగ్గకు అంటించాడు. నువ్వు హెల్ప్ చేయడానికి కాదు, నన్ను ఇరిటేట్ చేయడానికే వచ్చావని నాకు తెలుసు. ముందు నువ్వు నీ గదికి వెళ్ళు అంది. వెళ్ళను, ఏం చేస్తావు అంటూ మీది మీదకి వచ్చాడు ధాటిగా. అతని తీరు చూసి ఏం చేస్తాను, నా పని నేను చేసుకుంటాను అని మరో పొయ్యి మీద పెనం పెట్టి అతను పామిడి చపాతీ తీసి వేస్తూ షేప్ చూసి ఏంటి ఇలా చేసావు, కాస్త రౌండ్గా చేయి అంది. నీకు హెల్ప్ చేయడమే ఎక్కువ, ఇంకా షేప్ కూడా కావాలా అన్నాడు. ఏ పనైనా పర్ఫెక్ట్గా ఉండాలి బాస్ అంది. అయితే బెడ్రూమ్లోకి పద, ఆ పని నేను చాలా పర్ఫెక్ట్గా చేస్తాను అంటూ చేతిలో చపాతీ కర్ర ఉంటుండగానే ఆమెను చుట్టుకోబోయాడు. దగ్గరకు వస్తే దీనితో వాతలు పెడతాను జాగ్రత్త అని అట్లకాడు చూపించింది. అమ్మో, అయ్యో, నాకు భయం వేస్తుంది అని నటించి అట్లకాడును సునాయాసంగా ఆమె నుండి లాక్కుని ఇప్పుడేం చేస్తావు అని కళ్ళెగరేశాడు. ఏం చేస్తాను అని శ్రీరామ్ అని పిలిచింది. ఆ అమ్మా అంటూ బాబు పరుగున కిచెన్లోకి వచ్చి డాడా చపాతీ అన్నాడు. రారా, పనిలో పనిగా నీకు కూడా చపాతీ చేయడం నేర్పించేస్తాను. ఎలాగూ మీ అమ్మ నిన్ను ఇప్పటికే పనిమంతుణ్ణి చేస్తుంది కదా, నేను ఇంకాస్త బాగా తీర్చిదిద్దుతాను అని బాబుని బల్ల మీద కూర్చోబెట్టి వాడు ఆడుతున్న ఏబిసిడి అక్షరాలను పామిడి చపాతీ మీద పెట్టి అచ్చులు దించి కట్ చేసి వీటిని బాగా కాల్చు అన్నాడు నిత్యతో. చిత్తం రాజావారు అని ఆమె తండ్రి కొడుకులు చేస్తున్న కళాఖండాలను పెనం మీద కాల్చి డిష్లో పెడుతుంది. డిన్నర్ దగ్గర ముగ్గురు కూర్చుని ఇది నాది, ఇది నాది, నేను చేచాను అనుకొని పోటీ పడుతూ మరీ తింటున్నారు తండ్రి కొడుకులు. సరిపోయారిద్దరు అనుకుంది నిత్య. డిన్నర్ అయ్యాక 2 రోజుల నుండి మధ్యరాత్రిలో లేస్తుంటే అమ్మ కనిపించడం లేదని శ్రీరామ్ ఈరోజు నిద్రపోకుండా నిత్య ఒడిలోనే ఇంకా ఆడుతున్నాడు. నేనెక్కడికి వెళ్ళిపోతానో అని నీకు కూడా ఎంత బెంగరా బాబు అనుకొని అమ్మ కాయ తగ్గిపోయింది కదా, ఇక నీకు దూరంగా ఉండదు, నువ్వు ప్రశాంతంగా బజ్జో అని బాబుని మంచం మీద చారబరిచి జోకొడుతూ పక్కనే ల్యాప్టాప్లో వర్క్ చేస్తున్న శ్రీరాజ్ వంక ఇంటెన్స్గా చూస్తుంది నిత్య. ఏంటే అలా చూస్తున్నావు, కుదురుగా పడుకో అన్నాడు. ఏం, ఎందుకు పడుకోవాలి, రాత్రి పనులు కూడా చేసుకోవచ్చని మా ఫ్యామిలీ డాక్టర్ గారు చెప్పారు, అసలే బాకీ పడిపోయాను అంది తమాషాగా. బాగా ముదిరిపోయావు కానీ బాబులానే నువ్వు కూడా ప్రశాంతంగా పడుకో, నాకు పని ఉంది. ఆఫీస్, సైట్, ఇంట్లో ఇలా ఎక్కువ పనితో నేను ఎక్కడ కష్టపడిపోతానో అని తొందరగా నీరసం తగ్గించేసుకున్నానని నువ్వు అనుకుంటున్నావు కానీ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నువ్వింకా నీరసంగానే ఉన్నావు. నాకు మూడొస్తే నువ్వు నన్ను ఆపలేవు కానీ ఇప్పుడైతే బుద్ధిగా పడుకో అన్నాడు. ఛ, నేనొకటనుకుంటే ఇలా అయిందేంటి అనుకొని నిజంగా నీరసంగా ఉండడంతో కాసేపటికే ఆమె కూడా నిద్రపోయింది. శ్రీరాజ్ తన పని ముగించుకొని ఆమె వైపు వచ్చి ఆమె నుదుటిని బాబు బుగ్గని ముద్దాడి బాబు పక్కన పడుకున్నాడు. ఆ రోజే కాదు, నిత్యకు పూర్తిగా నీరసం తగ్గే వరకు అల్లరి మాట ఎత్తలేదు శ్రీరాజ్. నీరసం పేరు చెప్పి 4 రోజుల నుండి అల్లరికి విరామం ఇచ్చావు కదా, ఈరోజు ఎలా అయినా నిన్ను సొంతం చేసుకుంటాను అనుకుంది నిత్య. కానీ ఆమెకు డేట్ వచ్చేసింది. దాంతో ఆమె చాలా డల్ అయిపోయింది. ఏంటిది, పెళ్ళై సంవత్సరం దాటింది, నేనింకా కన్సీవ్ కాలేదు, ఈ నెల కూడా డేట్ వచ్చేసింది, ఇలా అయితే ఎలా, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలేమో అని ముభావంగా అయిపోయింది. ఆఫీస్ నుండి వచ్చిన శ్రీరాజ్కి నిత్య పాపిటిలో సింధూరం కనిపించలేదు. ఓహో, జ్వరం నీరసంకి తోడు ఇప్పుడు డేట్ కూడా వచ్చేసిందా, ఇలా అయితే ఆరోగ్యం ఎప్పటికి కుదురుకుంటుంది అని అనుకున్నాడు. నిత్య వంట ముగించి ముగ్గురికి వడ్డించింది. ఆమె డల్గా ఉండడం చూసి ఏమైంది నిత్య అలా ఉన్నావు అని అడిగాడు శ్రీరాజ్ డిన్నర్ చేస్తూ. ఏం లేదు, బాగానే ఉన్నాను అనేసింది. బాబు ఎదురుగా చర్చ ఎందుకు అనుకొని భోజనం మీద దృష్టి పెట్టాడు. కాసేపటి తర్వాత నిత్య బాబుని పడుకోబెట్టడానికి తీసుకెళ్లగానే శ్రీరాజ్ కిచెన్లో పని పూర్తి చేస్తున్నాడు. బాబుని పడుకోబెట్టేసి ఆమె కిచెన్లోకి వచ్చి నువ్వెందుకు చేస్తున్నావు,
వెళ్ళి పడుకో, నేను చేసుకుంటాను అంది. అయిపోయింది కానీ నువ్వెందుకలా ఉన్నావు అని అడిగాడు. ఇప్పటికే వీడికి చాలా పనులున్నాయి. ఇంకా ఈ విషయంగా కూడా నేను ఇబ్బంది పెట్టడం అవసరమా అనుకొని నేను బాగానే ఉన్నాను. నీరసం అంతే అంది నమ్మకంగా. అంతేనా? లేక నా నుండి ఏమైనా దాస్తున్నావా అని అడిగాడు. దాయడానికి ఏమైనా ఉంటే కదా. ఇక్కడ పని అయిపోయింది కదా, పడుకుందాం పద అని అతన్ని గదివైపు తీసుకెళ్ళింది. ఆమె నార్మల్గానే ఉంటుండడంతో అప్పటికి తేలికపడ్డాడు శ్రీరాజ్. మరో 2 రోజులు శ్రీరాజ్ నిత్యను కిచెన్లోకి రానివ్వకుండా అతనే టిఫిన్ లంచ్ ప్రిపేర్ చేసి ఇంట్లో పనులు కూడా చక్కబెట్టి ఆఫీస్కి వెళ్ళాడు. నాకు ఈ టైంలో ఏ సమస్యలు ఉండవని నీకు తెలుసు కదా, నీకే బయటకు వెళ్తే బోలెడు పనులు, ఇవి నేను చేసుకుంటాను అని ఆమె ఎంత చెప్పినా ఆమెను పని చేయనిచ్చేవాడు కాదు. ఇంతలా అర్థం చేసుకునే మొగుడు రావడం నా అదృష్టం కదా. అందుకే మా బంధానికి ప్రతిరూపం కావాలని కోరుకుంటున్నాను. నా కోరిక ఎప్పటికి తీరుతుందో అని అనుకుంది. నాకైతే డేట్ క్లియర్ అయిపోయింది. అయినా కూడా నువ్వు మరో 5 రోజుల వరకు అల్లరి మాట తీయవు. పెళ్ళికి ముందు నుండి ఇదే పద్ధతి నీది. ఇలా అయితే నేనెలా కన్సీవ్ అవుతాను? ఎలా అయినా ఈరోజు నిన్ను టెంప్ట్ చేసే తీరాలి అనుకొని వంటతో సహా పనులన్నీ ముగించుకొని శ్రీరాజ్ ఎంత సమయంలో ఇంటికి వస్తాడో ఫోన్ చేసి కనుక్కొని ఫ్రెష్గా స్నానం చేసి ట్రాన్స్పరెంట్ బ్లాక్ కలర్ సారీ కట్టుకుంది నిత్య. శ్రీరాజ్ రాత్రి 9 అవుతుండగా ఇంటికి వచ్చి హాల్లో కూర్చొని టై లూజ్ చేస్తూ ఎదురుగా ఉన్న నిత్యను చూసి కళ్ళను నిలబెట్టేశాడు. స్లీవ్లెస్ లో నెక్ జాకెట్తో ట్రాన్స్పరెంట్ బ్లాక్ కలర్ సారీ కట్టుకొని తన లూజ్ హెయిర్ గాలికి అలల్లా ఎగురుతుండగా ఆమె అందాలు అతనికి వీణుల విందులా కనిపిస్తుంటే ఆమెను అలా చూసి, ఏంటి చీర ఇలా కట్టావు అని గుటకలు మింగుతూ అడిగాడు. ఎలా కట్టాను? అప్పుడప్పుడు ఎలా కడతానో అలానే కట్టాను అనేసి ఫ్రెష్ అయ్యిరా వడ్డిస్తాను అంది. ఏంటి అని అడిగాడు ట్రాన్స్లో ఉన్నట్లుగా. భోజనం అని సింపుల్గా అనేసి కిచెన్లోకి వెళ్ళడానికి వెనుతిరిగింది. ఫుల్ బ్యాక్ ఓపెన్తో ఉన్న జాకెట్ వల్ల నిమ్మపండు రంగులో కాంతులీనుతున్న ఆమె మెడ, వీపు భాగాలను చూసి, ఆహా, ఇది నన్ను బాగా డిస్టర్బ్ చేస్తుంది అనుకొని గటగటా నీళ్లు తాగేసి తన రూంలోకి వెళ్ళిపోయాడు. అతన్ని కావాలని డిస్టర్బ్ చేస్తున్నందుకు అతని బాధ చూసి ఆమె నవ్వుకుంది. శ్రీరామ్కి డిన్నర్ తినిపించేసి మరి కాసేపటి తర్వాత మంచం మీద బాబుని చారబరిచి పక్కనే ఒంటి చేతిపై చారబడి పడుకోబెట్టడానికి జో కొడుతూ ల్యాప్టాప్లో వర్క్ చేస్తున్న శ్రీరాజ్ వంకే అదో మాదిరిగా చూస్తుంది నిత్య. ఆమె చూపులు తెలుస్తున్నా శ్రీరాజ్ ఆమె వంక చూడకుండా పని చేసుకుంటున్నాడు. కానీ అతని మనసులో అలజడైతే ఎప్పుడో మొదలైపోయింది. ఇంకా ఉంది. ప్రెగ్నెన్సీ కోసం నిత్య గట్టిగానే ప్లాన్ చేసినట్లు ఉంది. నిత్య కోరిక తీరుతుందో లేదో తదుపరి భాగంలో విని తెలుసుకుందాం. ఒంట్లో బాగోకపోయినా మీకోసం అప్డేట్ ఇచ్చాను. నా కష్టాన్ని గుర్తించి స్టోరీ నచ్చితే కామెంట్ చేసి అప్డేట్కి లైక్ కొట్టి షేర్ చేయండి వ్యూవర్స్. అప్పుడే నా స్టోరీ ఎక్కువ మందికి చేరుతుంది. అలాగే అప్డేట్ వింటున్న అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ప్రోత్సహించండి వ్యూవర్స్. అప్డేట్ కింద హైప్ ఆప్షన్ కనిపిస్తే తప్పకుండా నా అప్డేట్కి హై పాయింట్స్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేయండి వ్యూవర్స్. సరే, మరో స్టోరీ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.